హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. Good evening, sir. I'm speaking Singapuram Jagan. Yes, speaking. Who is it? Good evening, sir. Singapuram Jagan, I'm speaking, right? అవునండి, అవును. Yes, sir. నా పేరు నందిని సార్. నేను 5 నుంచి మాట్లాడుతున్నా. ఈఎంఐ పెండింగ్ ఉంది కదా మీది 5లో 7 days నుంచి. మేడం, దీన్ని నేను నెక్స్ట్ మంత్ 15th చేస్తా. 5th 15 వచ్చే నెల 15కి పేమెంట్ చేస్తాను మీ 5కి. ఏంటి 15 సార్ లేకపోతే రైట్ 15. రేపులేక ఎల్లుండా? లేదు, నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ 15th పే చేస్తారా సార్? అవును మేడం, అవును మేడం. ఆ లోపు మీ నెక్స్ట్ మంత్ ఈఎంఐ కూడా వస్తుంది సార్. చేసేస్తాం మేడం, రెండు కలిసి కట్టారు. ఎందుకంటే నాకు పెద్ద లోన్ వస్తుంది మేడం. కానీ బట్ 7వ తారీఖున నేను మీతో మాట్లాడాను, ఫండ్ ఇష్యూ అని చెప్పారు. అండ్ మీ వాయిస్ మధ్యలో వినిపించకపోయేసరికి మీరు కాల్ డిస్కనెక్ట్ చేశారు. 28 వరకు టైం అడిగారు. అప్పుడు 28కి మరి ఎందుకు అడుగుతారు మేడం? అన్ని కాదు, అన్ని మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉన్నాక మీరు ఎందుకు అడుగుతారు నాకు అర్థం కాదు. మరి ఇప్పుడు అంటున్నారు కదా సార్. కాదు, మీరు 10 సార్లు కాల్ చేసి, అది కాదమ్మా తల్లి, 10 సార్లు కాల్ చేసి 10 అడిగితేనే 10 చెప్తాను. తల్లి అవన్నీ అనకండి సార్ మీరు. లాస్ట్ టైం కూడా అదే అన్నా. చెప్పండి సార్. మీరు ఒక పని చేయండి, నాకు 27th అయినా 28th కాల్ చేయండి. ఓకే, అప్పుడు 27th పేమెంట్ చేస్తారా? మీ ఇష్టం. 27th అయినా కాల్ ఓకే చేయండి. సార్, కాల్స్ అనేవి ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతాయి ఇవి. ఓకేనా? సిస్టమ్ జనరేటివ్ కాల్స్. సరే. బట్ నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను సార్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. మీకు మెయిల్ డ్రాప్ చేయమని అడిగారు కదా సార్ ముందు మాట్లాడిన వాళ్ళు. మెయిల్ డ్రాప్ చేశారా? లేదు మేడం, మెయిల్ నాకు డ్రాప్ చేయడానికి రాదు మేడం. డ్రాప్ చేయండి సార్, నేను చెప్తాను ఇప్పుడు. ఓకేనా? నా దాంట్లో ఇంటర్నెట్ లేదు మేడం. కొంచెం 299 రీఛార్జ్ చేస్తారా? హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి సార్. లేదు మేడం, వైరస్ వస్తుంది సార్ రీఛార్జ్. లేదు మేడం, వైరస్ వస్తుంది. అందుకే నేను హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి మేడం. వైరస్ వస్తుంది నా ఫోన్. మీ మొబైల్ నెట్ యూజ్ చేసి మెయిల్ డ్రాప్ చేయండి సార్. మేడం, ఇంటర్నెట్ లేదు మేడం, అందుకే 299 రీఛార్జ్ చేయండి. సార్ 10వ తారీఖున చెప్పారు కదా సార్ మీకు మెయిల్ డ్రాప్ చేయమని. ఎందుకు మళ్ళీ మెయిల్ డ్రాప్ చేయలేదు సార్? మెయిల్ డ్రాప్ చేయడానికి రాదమ్మా మళ్ళీ, నేను అప్పుడు అదే అంటున్నా. సార్ మీకు మెయిల్ డ్రాప్ చేయడం రానప్పుడు వేరే ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగితే మెయిల్ డ్రాప్ చేయమంటే చేస్తారు కదా సార్. ఇద్దరు పోతుంది మేడం, నేను వేరే వాళ్ళకి చెప్తే నా ఇద్దరు పోతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా సార్. ఓకే, నేను లైన్ లో ఉంటాను, నేను చెప్తాను ఎలా డ్రాప్ చేయాలని చెప్పండి అని అంటున్నాను, చేయండి అని అంటున్నాను. ఒక అమ్మాయి ముంగట నా ఇద్దరు పోతుంది మేడం, ఎందుకు అందుకే వస్తా అంటున్నాను సార్. ఇప్పుడు సరే, వేరే వాళ్ళకి ఏం అడగకండి సార్, మెయిల్ డ్రాప్ చేయండి అని చెప్పి మీరు డ్రాప్ చేయండి. నేను మీరు ఒక పని చేయండి, 299 రీఛార్జ్ చేయండి. నేను ఫోన్ ఇట్లా యూట్యూబ్ లో చూసుకొని డ్రాప్ చేస్తాను. నేను ఎందుకు రీఛార్జ్ చేయాలి సార్ మీరు మెయిల్ డ్రాప్ చేయడానికి? ఒక సిస్టర్ లాగా చేయండి, ఒక సిస్టర్ అనుకోండి నాకు. ఒక్క నిమిషం సార్, మీరు జస్ట్ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోండి అంటే నాకు వైరస్ వస్తుంది అని చెప్తున్నారు. వైరస్ వస్తుంది. మీరు నాకు ఒక బ్రదర్ అనుకుంటే 299 రీఛార్జ్ చేయండి మేడం. మంచి సార్ ఇప్పుడు ఒక్క నిమిషం సార్, మీరు మెయిల్ డ్రాప్ చేయండి. ఇప్పుడు మీ మెయిల్ అది డ్రాఫ్ట్ లో సేవ్ అవుతుంది కదా, ఆటోమేటిక్ గా టుమారో మీకు నెట్ కనెక్ట్ అయితే మీది ఆటోమేటిక్ గా అప్పుడు సెండ్ అవుతుంది కదా, అప్పుడు సెండ్ చేసేయండి సార్. ఓకేనా? మీకు మెయిల్ డ్రాప్ చేయమని 10వ తారీఖునే చెప్పారు సార్. అప్పటి నుంచి ఎందుకు మీరు మెయిల్ డ్రాప్ చేయలేదు? టైం దొరకలేదు మేడం మెయిల్ డ్రాప్ చేయడానికి. 10వ తారీఖు నుంచి 3 రోజుల్లో మీకు ఏ రోజు కూడా టైం దొరకలేదు కదా సార్ 2 minutes కూడా మెయిల్ డ్రాప్ చేయడానికి? నాకు మెయిల్ డ్రాప్ చేయడం తెలియదు అన్నారు, ఇప్పుడేమో నాకు టైం దొరకలేదు మా మెయిల్ డ్రాప్ చేయడానికి అంటున్నారు. నాకు అన్నం తినడానికి కూడా టైం దొరకదు, అంత బిజీ పర్సన్ నేను. తెలుసా మీకు? తెలియదు మేడం, నా కష్టాల గురించి మీకు తెలియదు మేడం. ఇప్పుడు ఎందుకు నేను ఎంత కష్టపడుతున్నా మా ఫ్యామిలీ గురించి తెలియదు మేడం.
మీరు చెప్పేది ఆడ కూర్చొని ఏమి మంచిగా సార్ మీరు ఫండ్ ఇష్యూ అని చెప్పి మీరు చెప్పారు మంచిగా ఆడ మాకైతే. మీరు మంచిగా ఆడ ఏసీలో కూర్చుంటారు, చెప్తారు మెయిల్ డ్రాప్ చేయండి సార్, పేమెంట్ చేయండి సార్, మినిమం పే చేయండి సార్, మీరు ఫ్యామిలీ మెంబర్స్తో తీసుకోండి సార్, ఫ్రెండ్స్తో తీసుకోండి సార్, మంచిగా చెప్తారు ఆడ ఏసీలో కూర్చొని. అని మేము నేను కస్టమర్ మీకు ఫ్యామిలీ వాళ్ళతో తీసుకోండి, ఫ్రెండ్స్ దగ్గర తీసుకోండి అని అడగలేదు సార్. మెయిల్ డ్రాప్ చేయమని అడిగారు ముందున్న వాళ్ళు. ఇప్పుడు మీరు ఎందుకు మెయిల్ డ్రాప్ చేయట్లేదు అని అడిగాను అంతే సార్ నేను. మేడం ఒక మాట చెప్పాలా? మీరు అన్నారు నాకు మీ మెయిల్ పేరు? డ్రాప్ మీ పేరు? చేయడం రా, మీ మీరు పేరు? మెయిల్ డ్రాప్ చేయడం రా. మేడం, మీ పేరు? నందిని సార్. మీ పేరు? నందిని సార్. మీరు వాస్తవం చెప్పాలంటే నిజంగా మీరు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాను నేను, మీరు చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు. క్యూట్గా అంటే చాలా మంచి మాట్లాడుతున్నారు. కరెక్ట్ చెప్పాలంటే నాకు మీరు మాట్లాడేది బాగా నచ్చింది. నాకు నచ్చిందంటే చాలా నచ్చింది. ఓకే, నేను ఒక విషయం చెప్తాను. మిస్ నందిని, నేను ఇది సెటిల్మెంట్ చేపిస్తాను. ఓకే, ఆఫ్టర్ రైట్ ఆఫ్. ఏంటి ఏంటి సార్? మీరు కరెక్టే అయినారు. వినిపించలేదు సార్ నాకు. మీరు కరెక్టే అయినారు. నేను ఒకటేసారి చెప్తాను, రెండుసార్లు చెప్పాను నేను. రెండోసారి చెప్పాలంటే మీరు 299 రీఛార్జ్ చేయాలి నా దానికి. సార్ ఓకే సార్, నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్. థ్యాంక్ యూ. ఉన్నారా పోయారా మేడం? హలో యూ కెన్ డిస్కనెక్ట్ ది కాల్. మేడం, నేను డిస్కనెక్ట్ చేయను మేడం, మీరే డిస్కనెక్ట్ చేయాలి. ఎందుకంటే మీ క్వాలిటీ వాళ్ళు వినాలి కదా మేడం మీరు ఏం మాట్లాడారు అని. మీ క్వాలిటీ టీమ్ క్వాలిటీ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకోటి మేడం, హ్యావ్ ఏ నైస్ డే. నిజంగా మీరు నా సిస్టర్ లాగా వాస్తవంగా చెప్పాను. ఓకేనా, మీరు సిస్టర్ లాగా చెప్తున్నాను, పర్లేదు. దీన్ని నేను రైట్ ఆఫ్ తర్వాత సెటిల్మెంట్ చేపిస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నిజంగా నందిని ఏమని పేరు? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యూ కెన్ డిస్కనెక్ట్ ది కాల్ సార్. నేను అస్సలు చేయాలి, మీరే చేయండి. And customer is not respond. Response Customer is not ఇస్తున్నా. disconnected. Response. Sir, okay sir. Hence customer is not ఇంకా మాటలు. disconnecting the call. I am disconnecting this call. Thank you for being a valuable time. Awareness. హలో మేడం ఒక్క నిమిషం లైన్లో ఉంటారా? ఒక్క నిమిషం మేడం, వేరే కాల్ ఉంటా. ఒక్క నిమిషం. మేడం చెప్పండి మేడం. సారీ, అది కొంచెం వేరే కాల్ ఉండే అందుకే సారీ మేడం. చెప్పండి మేడం. ఇట్స్ ఓకే సార్. ఉమానేని డేవిడ్ గారా? అవును మేడం. సార్ నా పేరు సాయి ప్రసన్న సార్. కోటక్ మహేంద్ర బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాను. కాల్ క్వాలిటీ అండ్ ట్రైనింగ్ పర్పస్ కోసం రికార్డ్ అవుతుంది సార్. మేడం చెప్పండి మేడం. కార్డ్ బిల్ పేమెంట్ గురించి. కార్డ్ నెంబర్ ఎండింగ్ 8035. ఇది మినిమం డ్యూ పెండింగ్ ఉంది కదా సార్, 999 రూపీస్. మేడం ఇది నేను ఈ మంత్ ఎండ్ వరకు చేపిస్తాను మేడం. సార్ మంత్ ఎండ్ వరకు టైం లేదు కదా సార్. 20వ తారీఖున ఈ మంత్ బిల్లు జనరేట్ అవుతుంది. మినిమం అయినా ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు కదా సార్. నేను లైన్లో ఉంటాను మేడం. ఇప్పుడు నా దగ్గర ఫండ్ లేదు, నాకు ఫండ్ వచ్చేస్తుంది అప్పుడు చేయించేస్తాను సరేనా? అదే సార్, నేను ఇప్పుడు మిమ్మల్ని మొత్తంగా 19,000 ఏం అడగట్లేదు సార్. లేదు మీరు 19,000 అడగండి మేడం, నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫండ్ వచ్చినప్పుడు పే చేస్తాను నేను సరేనా? ఎప్పుడు వస్తాయి సార్ ఫండ్స్? నాకు 25, 26కి వచ్చేస్తుంది. సార్ బిఫోర్ దట్ అట్లీస్ట్ మినిమం అరేంజ్ Not- చేసుకోవచ్చు కదా. not ఇవాళ అయినా రేపైనా. నాట్ పాసిబుల్ మేడం, నేను మస్తు ట్రై చేసిన. మీరు నమ్మలేరు, నేను చాలా ట్రై చేసిన మేడం. నేను నాకు ఒకసారి మీరు 26కి కాల్ చేయండి మేడం, అయిపోతుంది. లేదు సార్, 20 తర్వాత చేయడానికి పాసిబిలిటీస్ లేవు సార్. సో అందుకోసమని చెప్తున్నాను. ఈ మంత్ బిల్ జనరేట్ అవుతుంది కదా, 2 months బిల్ జనరేట్ అవుతుంది. అవును మేడం. ఏమో 26, 27 అని చెప్తున్నారు. ఈ 1000 రూపీస్ అరేంజ్ చేసి చేయడానికి పాసిబిలిటీ లేదు సార్ ఈరోజు. మేడం సరే, రేపటి వరకు ట్రై చేస్తాను నేను సరేనా? రేపు ఫ్రైడే కదా, రేపు నాకు వస్తాయి. వచ్చినాక నేను మీరు ఒక్కసారి నాకు పొద్దున ఒకసారి ఈ టైంకి కాల్ చేసి రిమైండ్ చేయరా ప్లీజ్? రిక్వెస్ట్. మేడం వితౌట్ ఫెయిల్ రేపటికైతే క్లియర్ అవుతుంది కదా. మీరు ఒక్కసారి నాకు రిమైండ్ చేయండి పొద్దున కాల్ చేసి. అదే సార్ నేను కూడా చెప్తున్నాను, నేను రిమైండర్ కాల్ చేస్తాను సార్. బట్ అయితే పేమెంట్ చేసి రేపటి ఖచ్చితంగా అడుగుతాను. ఖచ్చితంగా అయిపోతుంది మ్యామ్ సరేనా? మీకు నేను మేడం మీకు నేను పీటీపీ ఇస్తాను. ఓకే నాడు మీరు చెప్పినట్టు. అందుకే సార్ అడుగుతున్నాను. మళ్ళీ మీరు చెప్పేశాక మళ్ళీ లేదు కుదరదు అని అడిగితే అదే మేడం. కాల్ బ్యాక్ చేస్తాను సార్. సరే మేడం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. డిలే చేసుకోకండి సార్. మళ్ళీ మేడం డిలే చేస్తే మేడం నాకే ప్రాబ్లం కాదు మేడం, డిలే చేస్తే నేను
చెప్పండి మీరే. మీకు అన్ని విషయాలు తెలుసున్నాయి. చార్జెస్ యాడ్ అవుతాయి, మీ ఇంట్రెస్ట్ ఛార్జెస్ యాడ్ అవుతుంది మేడం, ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, నాకు సివిల్ పోతుంది, తర్వాత నాకు ఫ్యూచర్లో లోన్ రాదు, నాకు పిల్లలకు లోన్ రాదు, మళ్ళీ తర్వాత ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంటికాడికి వస్తాడు, దాని తర్వాత మీరు బ్లాక్ లిస్ట్ పడిపోతారు మేడం. చాలా 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 మళ్ళీ తర్వాత నోటీస్ వస్తాయి మేడం, అన్నీ తెలుసు మేడం, కాకపోతే ఫండ్ లేదు. అదే సార్, అందుకే చెప్తున్నాను మీకు అన్ని విషయాలు ఓకే తెలిసి కూడా ఎందుకు డిలే చేసుకుంటున్నారు? మేడం, ఏదైనా పైసలతో alternate పని place మేడం, పైసలతో పని మేడం, పైసలు ఉంటే నేను ఎందుకు కట్టాను మేడం చెప్పండి. అదే సార్, మీకు ఉం. 25th అబో ఎలాగో వస్తాయి కదా, బిఫోర్ దట్ ఏదైనా ఆల్టర్నేట్ వేస్ లో అరేంజ్ చేసుకొని క్లియర్ చేసుకోండి అని చెప్తున్నాను. నేను ప్రయత్నిస్తా మేడం, నాకు వచ్చింది అనుకోండి మీ పీటీపీ మీకు ఫిక్స్. ఓకేనా? ఓకే సార్, సేమ్ టైం కి కాల్ బ్యాక్ చేస్తాను సార్. చెయ్యండి మేడం. మీ పేరు మేడం, మీ పేరు చెప్పలేదు ఇంతసేపులో. సాయి ప్రసన్న సార్, సారీ స్టార్టింగ్ లోనే చెప్పాను. సారీ ప్రసన్న, సాయి ప్రసన్న. సాయి ప్రసన్న. ఓకే మేడం, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు డిస్కనెక్ట్ చేయాలా మేడం? మీరే చేసుకోండి సార్, కాల్ తీసుకున్నాక. సరే మేడం, నేను ఎప్పుడు కాల్ డిస్కనెక్ట్ చేయను, మీకోసం నేను చేయాల్సి వస్తుంది మేడం, తప్పలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.